స్పందన గారు ఇదేంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ? సో ముంగా సిల్క్ అంటారు. సో శారీ అంతా కొంచెం లిటిల్ లైక్ కొంచెం సాటిన్ ఫినిషింగ్ లాగా వస్తుందండి, విత్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ. శారీ అంతా కూడా ఇట్లా క్రాస్ డిజైన్స్ వచ్చింది. సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ కలర్, నావీ బ్లూ కలర్, ఎల్లో అండ్ మెజంతా పింక్. సో ఇవి వచ్చేసరికి మనకి బ్రైట్ కలర్స్, ఎందుకంటే డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇవి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మోడల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి మనకి టస్సర్ అనేది, సో లైట్ వెయిట్ ఉంటుంది టస్సర్ అండ్ సో శారీ అంతా కూడా చెక్స్ కాంట్రాస్ట్ డార్క్ నావీ బ్లూ విత్ రెడ్. సో ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ బ్లూ. ఇట్స్ డిఫరెంట్ కాంబినేషన్ అండి అంతా. బనారస్లో రామండి, బనారస్ రామ అంటే బోర్డర్ వచ్చేసరికి సాటిన్ ఫినిషింగ్ ఉంది. సో ఇక్కడ అంతా కొంచెం బనారస్ కోరా స్టైల్, కొంచెం స్టిఫ్ గా అట్లా ఉంటుంది. శారీ అంతా బుటాస్, జరీ బుటా బోర్డర్ లో ఇది కూడా బాగుంది. ఇదంతా కూడా జరీయేనండి, ఇట్స్ నాట్ ఎ పెయింటింగ్, ఇది డిజిటల్ ప్రింట్. సో ఇది వచ్చేసరికి జరీ సింగిల్ బర్డ్స్ ఎంత బాగుంది అసలు. సింగిల్ బర్డ్స్ ఇచ్చేసరికి అది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక బార్డర్ కూడా చాలా బాగుంది. ఈ పళ్ళు చాలా ప్లస్ అయింది, చాలా బాగుంది పళ్ళు, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. సో నాకు ఇన్ని చూస్తుంటే కూడా నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. అది అడిగే నా క్వశ్చన్ అడగాలనుకుంటాను ఇందాక నుంచి. అంటే ఫ్రంట్ లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక పూజారి కూర్చున్నారు కదా, ఎందుకని అంటే రోజంతా ఉంటారా లేదు ఊరికే పూజ చేసి వెళ్ళిపోతారా? నో లేదండి, పూజారి మనకి రోజు మొత్తం ఉంటారండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఏంటి అంటే మన వారాహిలో ఎవరు వచ్చినా సరే కంపల్సరిగా ఒక పట్టు చీర తీసుకున్నా, ఏ చీర తీసుకున్నా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అర్చన చేసి ఇస్తారు. సో అదొక సెంటిమెంట్. సో ఏదైనా శుభకార్యం స్టార్ట్ చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి డివోషనల్ గా శారీస్ షాపింగ్ పెట్టారండి. నిజంగా గ్రేట్, చాలా మంది నిజంగానే అదొక పాజిటివ్ వైబ్స్ అన్ని విషయాల్లో కూడా మీరు చేస్తున్నది.